నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనము దక్షిణాయంలోకి వచ్చామని నేను ఈరోజు నిన్నో చూశానండి. ఉమ్. ఆషాఢంలోనే దక్షిణాయనం వస్తుందండి. అసలు దక్షిణాయనం అంటే ఏంటి? మరి ఏమన్నా మనం విధి విధానాలు ఏమన్నా పాటిస్తామా? పాటిస్తాము. ఉమ్. ఆటోమేటిక్గా జరిగిపోతుంది అది. భారతీయులు అంటే మహర్షులే కాలాన్ని రెండుగా విభజించారు. సూర్య గమనాన్ని బట్టి సూర్యుడి యొక్క ఉత్తర ఆయనము ఉత్తరపు ప్రయాణము, దక్షిణ ఆయనము దక్షిణపు ప్రయాణము. ఒక చిన్న తేడా వస్తుంది అప్పటికి ఇప్పటికి. మనకి కాలానుగుణంగా కూడా మార్పులు చూడ ఎలా వస్తాయో. మనకు ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది? మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ. మన దగ్గర మనం పండగగా జరుపుకోం దాన్ని. కానీ మన నార్త్ ఇండియాలో ఉత్తరాయణం అని పండగ, అది పర్వదినం. ఆ రోజు చాలా రకాలు చేస్తారు. మనం ఏం చేస్తామంటే చాలా కొద్ది మంది తర్పణాలు విడవటము అది చేస్తారు. మనకి ఎలాగో సంక్రాంతి పండగ ఉంది కాబట్టి విధి విధానాలు సరిపోతాయి. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేశారంటే వీటిని పండగలతోటి సరిపెట్టారు జాగ్రత్తగా. మనం ఆ టైం నుంచి ఇది చెయ్యాలి అని మనకి తెలియటం కోసం కూడా అట్లా ఏర్పరిచి పెట్టారు. అది సంక్రాంతి పండగ ఉంది అక్కడ. ఇక్కడ మనకు పండగ లేదు. ఆషాఢంలో పండగ ఏం లేదు, కానీ ఆషాఢంలో తొలేకాదశి వస్తుంది. అవును, తొలేకాదశి మనకి పండగ. అదేమి సంవత్సరంలో మొదటిది కాదు, కానీ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఎందుకో చెప్పుకుందాం మనం. ఈ దక్షిణాయనము ఉత్తరాయణం ఏంటంటే దేవతల యొక్క రాత్రి పగలు అని చెప్తారు. దక్షిణాయనం ఇప్పుడు ఇవాళ రేపట్ల నుంచి దేవతల నిద్రాకాలం, వాళ్ళ రాత్రి. ఉత్తరాయణం దేవతల పగలు. 6 నెలలు పడుకుంటారు దేవతలు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించేదాకా నిద్రావస్థలో ఉంటారు. ఆ తర్వాత నిద్రలేస్తారు. ఇప్పుడు దేవతలు మెలకుగా ఉన్న కాలంలో నువ్వు చేసిన చిన్న దానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అది ఎప్పుడు సంక్రాంతి పండగప్పుడు మనం చెప్తామా? కొద్దిగా దానం చేసుకో, ఏదైనా చేయి, ఒక గుప్పెడు బియ్యం ఇవ్వు, ఒక గుప్పెడు ధాన్యం ఇవ్వు, ఫలితం లభిస్తుంది అని చెప్పుకుంటాం. ఆ లైన్ అంతా అది పద్ధతి. ఈ దక్షిణాయనం వచ్చేసరికల్లా ఏమవుతుంది? దేవతలు పడుకుంటున్నారని చెప్తామా? ఇక్కడి నుంచి ఏంటంటే ఇది ఉపాసనా కాలం. మనం పూజలు, యజ్ఞాలు, హోమాలు, ఉపాసనలు పెంచవలసిన సమయం అన్నమాట. మనం ఆటోమేటిక్గానే చేస్తాం. ఆషాఢంలో పెద్దగా వ్యవహారం ఏమి ఉండదు. శ్రావణం రాగానే, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు మనకు తెలిసిందే. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సూర్యుడు కొంచెం గతి తప్పి చల్లబడ్డం మొదలు పెడతాడు, వేడి తగ్గిపోతుంది. ఆషాఢం నుంచి చల్లదనం వచ్చేసింది మనకి. అందుకని మనకేం చెప్తాం, వర్ష ఋతువుకి ముందున్న ఆషాఢంలోనే వానలు పడిపోతాయి మనకి. జ్యేష్ఠ మాసం బాగా ఎండగా ఉన్నట్టు ఉంటుంది. ఆషాఢం వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా చల్లబడిపోతుంది. సూర్యుడి వేడి కూడా తగ్గిపోతుంది. సూర్యుడి వేడి తగ్గేసరికల్లా ఆటోమేటిక్గా మనకి అనారోగ్యాలు మొదలవుతాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? శుభ్రత, స్నానం చేయటం, పెందరాళే నిద్ర లేవటం, పొద్దున్నే స్నానాలు చేయటం, ఉపవాసాలు చేయటం, తెగ తినేయకూడదు, ఉపవాసాలు చేయటం, ఇవన్నీ మొదలు పెట్టిస్తారు. ఇది ఎక్కడ మొదలవుతుంది? ఆషాఢంలో ఊరుకుని శ్రావణంలో 4 శుక్రవారాలు 4 మంగళవారాలు పూజలు చేసుకుంటాం. మంగళవారాలు పూజలు చేస్తామా? ఈ పూజల్లో భాగంగా స్త్రీలంతా కూడా పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం చేస్తారు మొదలు. తర్వాత భాద్రపదం వచ్చేసరికల్లా మళ్ళీ మనకి వినాయక చవితి అవి వస్తాయి. వినాయక చవితి నాడు, చవితికి వర్షాకాలమైనా మనం ఏం చేస్తాం, అన్ని పత్రి అవి ఇవి కొనుక్కొచ్చి ఆ పత్రితోటి చక్కగా కోసుకొచ్చి పూజలు చేసుకుంటాం. ఆ పత్రిని నీళ్ళల్లో కలుపుతాం. మనకి ప్రవహించే నీటిని కూడా ఔషధీకృతం చేసుకుంటాం మనం. అవునండి. మళ్ళీ భాద్రపదం సగపడి పడంగానే మనకి పితృకాలం వచ్చేస్తుంది. ఏమంటారు దాన్ని? మహాలయ పక్షాలు, పితృపక్షాలు. 15 రోజులు పితృదేవతల్ని కొలుస్తారు. ఎవరెవరి తాత తండ్రుల, అమ్మ నాన్నల, పెద్దవాళ్ళ తాలూకు తిథులు ఉన్నాయో ఆయా తిథుల్లో తర్పణాలు విడవటము, వాళ్ళ తిథి పెట్టుకోవటము. రోజు తర్పణం విడిచే వాళ్ళు కూడా ఉంటారు పితృపక్షాల్లో. ఉత్తరాయణ పుణ్యకాలం ఇది గడిచిపోతుంది. మహాలయ పక్షాలు గడిచిపోతాయి. మహాలయ అమావాస్య వెళ్ళంగానే, భాద్రపదం వెళ్ళంగానే వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం, అమ్మవారి మాసం. మరి అప్పుడు అన్ని రోజులు మనం పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు, అక్కడి నుంచి ఉపవాసాలు, పగలు ఉపవాసం, రాత్రి భోజనం. మళ్ళీ ఆ నెల చివరికి వచ్చేసరికల్లా దీపావళి వస్తుంది. దీపావళి కూడా దానాల రోజు, దానాల పండుగ. 3 రకాల దానాలు చేస్తాం మనం. చుట్టూతా ఉన్న మొత్తం భూతతతికి అన్నిటికీ కూడా వెలుతురు వచ్చేలాగా, ఆ వాసనలు వచ్చి ఆ జంతువులు కొన్ని నశించేలాగా, కొన్ని క్రిమికీటకాలు పోయేలాగా, గంధకాలు అవి ఇవి వాసనలు వచ్చేలాగా చేసి కొంచెం వాతావరణాన్ని బెటర్ చేసుకుంటాం మళ్ళీ మనం. అక్కడి నుంచి
కార్తీక మాసం మొదలు. ఇక పొద్దున్నేలే తెల్లవారుజామున స్నానం చేయి, ఉపవాసం ఉండు. కార్తీకం అంతా ఉపవాసాలమయం. కొంచెం దీక్షగా ఉండవలసిన కాలం. కార్తీకము, మార్గశిరము ఈ 2 నెలలు కూడా పూర్తి ఉపాసనలు, దైవ బలాన్ని పెంచుకుని ఉంచుకుంటాం మనం. ఉత్తరాయణం వచ్చేసరికల్లా మళ్ళీ ఈ చల్లదనం అంతా తగ్గిపోతుంది, ఈ చలి తగ్గిపోతుంది, ఎండ వచ్చేస్తుంది. ఈ కాలం అంతా కూడా ఇప్పుడు ఆషాఢం నుంచి ఈ మార్గశిర అంటే పుష్యమాసం వచ్చేదాకా, మళ్ళీ ఉత్తరాయణం వచ్చేదాకా ఈ 6 నెలల పాటు సూర్యుడు వేడిమి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి రకరకాల ఉపాసనా విధానాలు కూడా మనం అవలంబిస్తాం. ఇందులోనే యజ్ఞాలు అవి ఇవి అన్నీ చేస్తారు, ఉపవాసాలు ఉంటాం. అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరాయణం రాగానే మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది మనకి ఎట్లా అలవరిచారు మన పాత పెద్దలు, అంటే ఋషులు మొదలు పెట్టించిన ఈ పద్ధతిని మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం. అంటే కాలానుగుణంగా మన మన జీవితంలో మార్పులు, మన లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్ అంతే కదండి. అంతే, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏవి, సూర్యుని బట్టి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అది సూర్యుని బట్టి శీతాకాలం పెందరాళే పడుకుంటాం, దానికోసం పెందరాళే తినాలి, తక్కువ తినాలి, తొందరగా పడుకోవాలి. అప్పుడు మరి పొద్దున మళ్ళీ ఎర్లీగా లేచి స్నానం చేసేయాలి. విధానాలు అలవరిచారు చూడు మనకి. ఇవన్నీ కూడా ఏంటంటే పాత పద్ధతులు, ఆయన పురాతనమైనవన్నీ భావించకుండా ఇవి ఆరోగ్యానికి, తర్వాత మనకి సరి అయిన నడవడిక అవలంబించడానికి, నియమానుగుణంగా జీవితం గడుపుకోవటానికి వీలుగా ఈ పద్ధతులు ఏర్పరిచారు. దీన్ని గౌరవించి ఆచరించగలిగితే చాలా మంచి సంగతి. అందుకే మన పెద్దవాళ్ళు సూచించారు. ఇప్పుడు తొలి ఏకాదశి వస్తుంది, వాళ్ళ ఉపవాసం ఉంటాము. దీన్ని ఏం చేస్తారంటే చాతుర్మాస్యం అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 నెలల పాటు విష్ణువు పడుకుంటాడని చెప్తారు. విష్ణువు పడుకుంటాడు. ఈ తొలి ఏకాదశి 1 మరి ద్వాదశి నాడు పడుకుంటాడని, ఇక్కడి నుంచి మొదలుపెట్టి యోగ నిద్రలో స్వామి ఉంటాడని, మళ్ళీ ఇది వైకుంఠ ఏకాదశికి అప్పుడు మెలకు వస్తుందని అప్పటిదాకా పడుకుంటాడు. వైకుంఠ ఏకాదశి ముందే లేస్తాడు. అందులో మధ్యలో పరివర్తన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, బోల్డని ఏకాదశులు చెప్తారు. పక్కకు తిరుగుతాడు స్వామి, నిద్ర లేస్తాడు. భగవంతుడి పడుకునేటువంటి ఈ చాతుర్మాస్యాన్ని కూడా విశేషంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మనకి ఇది వరకు భారతదేశం ఎల్లెడలా పాటించేవాళ్ళు జయ. మన అంటే కాలానుగుణంగా యుగాల్లో మార్పు వస్తుంది. అవును, యుగ ధర్మాన్ని అనుసరించి కాలం మారిపోతూ ఉంటుంది. ఇదివరకు అట్లాగా మొత్తం ఉన్న ప్రజంతా ఈ మార్గాన్ని అనుసరించే అవకాశం లేని పరిస్థితుల్లోకి వచ్చేసాం. ఆ పద్ధతులకి మనకి మధ్యలో ఉండవలసినటువంటి ఒక తరము దాదాపుగా కట్ అయిపోయింది. అవునండి, మనకి తెలియనితనమే ఎక్కువగా ఉంది. చాలామందికి అర్థం కాదు కూడా. అవును, అర్థం కాదు. ఏదో కొంచెం లీలగా తెలిసిన వాళ్ళకి బాగా తెలుసుకునే అవకాశం లేదు. మనం ఏంటంటే కాస్త ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి కొంత మటుకు తెలుసుకోగలుగుతున్నాం. పెద్దవారు చాలా మంది మహానుభావులు పొద్దున్న లేచి తెలుసుకోవాలి అలాంటి వాళ్ళని. వాళ్ళే చక్కగా ఏ టీవీలోనో సోషల్ మీడియాలోనో వీళ్ళు వెంబడి తెలియజేస్తున్నారు. మనం పాటించగలిగిన వాళ్ళు పాటిస్తున్నారు. నువ్వు పాటించినా పాటించకపోయినా సూర్యుడు తన గతి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాడు. అంతే. ఈ కాలంలో చల్లగా ఉండాలి, జలుబు చేయాలి, నువ్వు వద్దన్నా మా అన్నా నాకు ఇష్టం లేదు, పాత పద్ధతులు అని అనడానికి వీల్లేదు. మా అమ్మ చిన్నప్పుడు శీతాకాలం జలుబు చేసేదండి, మా కాలంలో అలా కుదరదండి అనడం కుదురుతుందా? మనకి కుదరదు కదా. సూర్యచంద్రులు వాళ్ళ గతి ప్రకారం వాళ్ళు వెళ్తారు. దాని ప్రకారమే ఋతువులు మారుతూ ఉంటాయి. మనం మారినా మారకపోయినా నువ్వు నీ ఇష్టం. మనం ఏ డాన్స్ చేసినా సరే దాని రకంగా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అంతే. ఆ ప్రకారంగా మనకి రావాల్సిన మార్పులు మన జీవన విధానంలో ఆటోమేటిక్గా కొంత మార్పు వస్తుంది. ఎండాకాలం దాకా సాయంకాలం 7 ఎండాకాలంలో లాగా తిరగలేము. 7 దాకా శీతాకాలం 5కే చీకటి పడిపోతుంది, చలేస్తుంది. ఏదైనా ఒక ముద్ద వేసుకుని పడుకుందాం వెచ్చగా అనిపించేస్తూ ఉంటుంది. సహజంగా జరిగిపోతుంది. అందులో ఇక నీ పద్ధతులు జొప్పించేందుకు మనకు పెద్దగా అవకాశం ఉండదు, ప్రకృతి ఇవ్వదు. కానీ మనం ఏం చేస్తామంటే బలవంతంగా లాగడానికి ట్రై చేస్తాం. ఆ బలవంతాల జోలికి వెళ్ళకుండా సూర్యుని తాలూకు అనుగుణంగా, ఆయన నడకకి అనుగుణంగా కనుక కొంచెం మన విధానాన్ని మార్చుకుని వారు చెప్పినటువంటి నియమాలు కొన్నైనా మనం పాటించగలిగితే జీవిత ప్రమాణాలు బాగుంటాయి. అంతే, ఇబ్బంది లేకుండా ఉంటాం. మనం అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం కదా. అవును, రైట్. రమ్మ గారు నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.